వెల్కమ్ టు వైబ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో మరో సంచలనం ఘటన చోటు చేసుకుంది. మీర్పేట్ మేడ్చల్ ఘటనలు మరవక ముందే మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఆయా ఘటనలలో మహిళలు దారుణ హత్యకు గురైతే ఈ ఘటనలో ఓ యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇటీవలే మృతుడు కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో దారుణ హత్యకు గురవడంతో పలువురు హత్యగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ 6 నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే ఆదివారం రాత్రి కృష్ణకు ఒక వ్యక్తి ఫోన్ చేసి బయటికి రావాలని చెప్పాడు. దీంతో అతను ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. పిల్లల మరికి వెళ్లే మూసీ కెనాల్ కట్టపై శవమై తేలాడు. సమాచారం అందుకున్న భార్య కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లారు. కృష్ణ మృతదేహాన్ని చూసి భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాళ్లగడ్డకు చెందిన మహేష్ అనే వ్యక్తి ఫోన్ చేయడంతో తన భర్త బయటకు వెళ్లినట్లు మృతుడి భార్య తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ చేసిర్రు 5ంటికి, ఈవినింగ్ టైంలో 5ంటికి బయటికి వెళ్ళిండు. నాకు చెప్పకుండా ఎప్పుడైనా చెప్పి వెళ్తాడు, అసలు చెప్పకుండా ఎవరు మహేష్ అనే పేరు ఫోన్ చేసిండు, వెళ్ళిండు ఏదో తీసుకొస్తా సరే అని చెప్పి. నాకైతే వాళ్ళ మీనే ఉంది. ఎవరు మహేష్? ఎవరు? తాళ్ళగడ్డ అంటే ఎవరు? ఇంకేమన్నా చెప్పిందా? నాకేం చెప్పలేదు, అసలు చెప్పి కూడా పోలేను. ఎప్పుడైనా చెప్పి పోతాడు. మీ పేరెంట్స్ మీద ఏమైనా అనుమానం ఉందా? ఈ మధ్యకాలంలో మీ అన్న ఏమైనా బెదిరిస్తుందా? అన్నట్లేడు. నిన్ను వాళ్ళంటే ఇంటికి రమ్మన్నాడో లేకపోతే ఏమైనా బెదిరించాడు? ఏం లేదా? మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.